హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మచిలీపట్నంలో ఉన్న గోవిందుని గోసేవ షాప్కి అయితే వచ్చేసాను. ఈ షాప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఆర్గానిక్కే దొరుకుతుందంట. సో మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఆర్గానిక్గా దొరుకుతుందో. సో వచ్చేయండి. ముందుగా అయితే చెప్పులు బయట ఇప్పాలి. లోపలికి అయితే వచ్చేసాను. గోవిందుని గోసేవలోని తిను దివ్య. సో తిను మనకి ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్ని కూడా ఆర్గానిక్ గా చేశారని చెప్పారు కదా. సో ఏది ఎలా చేశారు దానికోసం ప్రతిదీ డీటెయిల్స్ గా చెప్తారు. ఇది ఆవు పేడతో చేశారు. ఈ ఆవు పేడ అనేది మనకి రేడియేషన్ ని తగ్గిస్తుంది. ఇవన్నీ వుడెన్ కాంబోస్. ఇంకా ఇవి మట్టి పాత్రలు. పూర్వం మన పూర్వీకులు మట్టి పాత్రలో తినడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అల్యూమినియం వాడడం వల్ల మనకి క్యాన్సర్, అల్సర్, బీపీ అలాంటివి వస్తున్నాయి. సో ఈ మట్టి పాత్రలు అనేవి వాడడం వల్ల మనం స్ట్రాంగ్ గా ఉంటాం. అలాగే ఇది ఆర్గానిక్ పసుపు, గోమయ పసుపు అంటారు. ఇది గోవుల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా ఈ ఎరువు అవి వేసి ఈ పసుపు కొమ్మలను తయారు చేసి స్వయంగా మేమే ఆడించి పట్టిస్తాము. అలాగే ఇవి కప్ సాంబ్రాణి. మనకి బొగ్గులు అవైలబుల్ గా ఉండవు కాబట్టి కప్ లోనే సాంబ్రాణి అనేది ఫిక్స్ చేసి ఉంటది. కాబట్టి మనం ఈజీగా ఇంట్లో ఈ సాంబ్రాణి వెలిగించుకోవచ్చు. ఇది న్యాచురల్ లిప్ బామ్. దీంట్లో కౌగి ఇంకా ఆయిల్స్ అవి వేసి ఆర్గానిక్ గా చేస్తారు, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే. అలాగే ఇది పెయిన్ రిలీఫ్ బామ్. అలాగే ఇది గుళ్ళ సొమ్ము. ఇది మా పూర్వం కిల్లీల్లో వాడేవాళ్ళు. ఇది కొంచెం పాలలో కానీ మధ్యలో కానీ వేసుకుని తాగితే మనకి ఉండేది రక్తహీనత ఉండదు. అలాగే కాల్షియం అనేది పెరుగుతుంది. ఇది చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా సరే ఇది వాడుతుంది. అలాగే స్వయంగా మేమే పట్టించిన కారం ఇది. గుంటూరు మిర్చి రైతుల దగ్గర స్వయంగా తీసుకుని ఆర్గానిక్ గా పండించిన మిర్చి మేము కారం చేస్తాము. కూర కారం అనేది మసాలా కారం. అలాగే మన దగ్గర పచ్చికారం అనేది కూడా ఉంటుంది. చాలా మంది వెల్లుల్లి అవి తీసుకోరు, వాటి వల్ల పచ్చికారం కూడా మేము వాడతాం. ఇది కుంకుడికాయ షాంపూ. నార్మల్ గా మనం కుంకుడికాయలు వాడాలంటే చాలా శ్రమతో కూడిందని ఈ రోజుల్లో అందరూ అంటారు. అందువల్ల ఈ కుంకుడికాయ షాంపూ చేయడం అనేది జరిగింది. ఈ కుంకుడికాయలు అనేది కాలితం పొరుగు అంటారు. ఎందుకంటే డాండ్రఫ్ కి, హెయిర్ ఫాల్ కి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది వాడడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా అలాగే దృఢంగా పెరుగుతుంది. అలాగే ఇవి ఐరన్ తవాస్ అన్నమాట. అల్యూమినియం వాడకూడదు. మట్టి పాత్రలు చాలా డెలికేట్ కాబట్టి పగిలిపోతాయి. కాబట్టి ఇలా ఐరన్ ది కూడా వాడటం జరుగుతుంది. ఈ ఐరన్ వాడడం వల్ల మనం అల్యూమినియాన్ని తగ్గించగలం. ఎందుకంటే అల్యూమినియం మనది కాదు, బ్రిటిష్ వాళ్ళు మన మీద ప్రయోగించిన ఆయుధం అనమాట. అది వాడడం వల్ల మనకి మతుమరుగు అలాంటి కొన్ని రోగాలు రావడం జరుగుతుంది. క్యాన్సర్, బీపీ, అల్సర్, మతిమరుపు అలాంటివన్నీ. ఇవి మట్టి కుండలు అనమాట. పూర్వం ఈ మట్టి కుండల్లో నీళ్ళు తాగేవాళ్ళు. ఈ ఫ్రిడ్జ్లు అలాంటివి ఏం లేని కాలంలో ఈ మట్టి కుండలలో నీళ్ళు తాగడం వల్ల చాలా చల్లగా బాగుండేది. అలా దీన్ని కూలి అంటారు అనమాట. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయగలం. మేము కూడా ఈ మట్టి కుండలోనే డైలీ వాటర్ తాగుతాము. చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో వాటర్ లాగానే చల్లగా ఉంటుంది. ఇది ఆవు పేడ పిడకలు. పూర్వం ఆవు పేడతో ఇల్లు అలికి ముగ్గులు పెట్టి కల్లాపు చల్లేవాళ్ళు. అలా చల్లడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి పాములు, పురుగులు అలాంటివి చీమలు, దోమలు రాకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ క్లోజ్ చేసేసుకోవడం వల్ల దీన్ని అలా కాకుండా ఇట్లా పిడకను వెలిగించుకుని పచ్చకర్పూరంలో వేసుకుని వెలిగించుకోవడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మా దగ్గర పిడకలు గోమయ ప్రమిదలు. ఈ ప్రమిద దేవుడి దగ్గర ఫ్రైడే అలా వెలిగించడం వల్ల ఇంకా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ గా ఉంటుంది. మేము రోజు దీంట్లో పచ్చకర్పూరం పెట్టి సాంబ్రాన్ని వేసి వెలిగిస్తాము. ఇవి రాజమూడి రైస్ అనమాట. ఈ రైస్ పంట చేతికి వచ్చినప్పుడు వైట్ అండ్ పింక్ కలర్ లో ఉంటది. ఈ వైట్ అండ్ పింక్ కలర్ రైస్ ఇవి డయాబెటిక్ పేషెంట్లకి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది మనం వండినప్పుడు కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ రైస్. నా దగ్గరికి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే షుగర్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉంటే అది తగ్గించడానికి ఈ రైస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ మనం ఇచ్చిన కస్టమర్స్ కి నార్మల్ డెలివరీస్ కూడా చాలా మందికి అమ్మాయిలకి ఈ రైస్ తినడం వల్ల అయ్యింది. అలాగే మన దగ్గర మైసూర్ మల్లిక. ఇది మైసూర్ మల్లిక అనే రైస్ దేశీవాళీ వెరైటీస్. ఇవి ఒంటిబట్టు బియ్యం అనమాట. ఈ ఒంటిబట్టు బియ్యం
ఈ మైసూర్ మల్లిక తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్, అలాగే లేడీస్ లో ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి. అవి రాకుండా కంటిన్యూగా పీరియడ్స్ అనేవి ఈ రైస్ వల్ల వస్తాయి. రక్తం కూడా సాఫీగా సాగుద్ది అనమాట, అదే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. అలాగే కులాకార్ రైస్, ఇవి కూడా రెడ్ రైస్ లాగానే కులాకార్ రైస్. ఇది పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలిగేటట్టు, ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రైస్ ఇంబ్యాలెన్స్ చేయగలదు. పిల్లలు కలగలేని వాళ్ళు కూడా కులాకార్ రైస్ అనేవి పిల్లలు కలిగేటట్టు చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ రైస్ తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఈ రెడ్ రైస్ అనేది మినిమం 8 hours నానబెట్టాలి, అంటే మనం నైట్ నానబెడితే మార్నింగ్ వండుకునేలాగా. ఇంకా మన దగ్గర బహురుబి అనే రైస్ ఉంటాయి అనమాట. ఇవి చూడడానికి చాలా బండగా ఉంటాయి. ఈ రైస్ శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి మన వాళ్ళు తినడం జరుగుతుంది. ఈ రైస్ తినడం వల్ల చాలా గట్టిగా దృఢంగా ఉంటారు. ఈ రైస్ ఎవరైనా అలవాటు చేసుకుంటే వన్స్ మళ్ళీ ఈ రైస్ కావాలని కస్టమర్స్ మన దగ్గరకు వస్తారనమాట. అలాగే మన దగ్గర రత్నచోడి బియ్యం, ఇవి రత్నచోడి అనేది రాజులు వాళ్ళ సైన్యాధిపతులకి ఈ రైస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా దృఢంగా ఉండడానికి ఈ రత్నచోడి బియ్యాన్ని ఉపయోగిస్తారు. ఇంకా ముడి బియ్యం, ఇవి పూర్వకాలం నుంచి మన వాళ్ళు దంపుడు బియ్యం అనమాట అంటారనమాట. ఇవి ఈ దంచిన బియ్యాన్ని ముడి బియ్యం అంటారు. ఈ బియ్యం తినడం వల్ల మన వాళ్ళు చాలా దృఢంగా ఉంటారనమాట. ఇంకా ఈ రైస్ కుజీ పటాలి అనమాట. ఉన్న రైస్ కల్లా బాగా సన్నగా ఉండేది ఇది కుజీ పటాలి రైస్. ఇది చూడడానికి నార్మల్ రైస్ లాగానే ఉంటది, వండి పట్టు బియ్యం, కానీ దేశీవాలి వెరైటీ అనమాట. అలాగే మన దగ్గర హాట్ ఐటమ్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. చాలా మంది అన్ని మిల్లెట్స్ తో చేసినవి, చాలా మంది పిల్లలు మనం చేసినవి సరిగా తినరు, ఫ్రూట్స్ అయినా ఇంకా వెజిటేబుల్స్ అయినా ఇంకా ఆకుకూరలు అయినా. అందువల్ల ఇవి బీట్రూట్ చెక్కలు అనమాట. బీట్రూట్ నుంచి రసం పిండి ఈ బీట్రూట్ చెక్కలు అనేవి చేస్తారు. ఇవన్నీ ఆయిల్ అనేది కల్తీ ఆయిల్ కాకుండా అన్ని ఎద్దుగానుగ నూనెలు, ప్యూరిఫై అయిన ఆయిల్, మంచి ఆయిల్ వాడతారు. అలాగే ఇది పుదీనా పూస, ఇలాంటివన్నీ స్నాక్స్ ఐటమ్ చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అలాగే రాగి అనేది మనకి చాలా బలం అనమాట. కానీ రాగి పిండి, రాగి జావా, సోడియా ఇలాంటివి ఎవరు తాగట్లేదు ఈ రోజుల్లో. అందువల్ల ఇలాంటి రాగి ముక్కలు పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళల్లో మంచి ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా మన దగ్గర సజ్జ మురుకులు, కొర్ర మురుకులు, రిబ్బన్ పకోడీ, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. బనానా చిప్స్, బయట ఈ పిజ్జాలు, బర్గర్లు తినే కంటే ఇవి తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు స్నాక్స్ తినడం వల్ల. స్వచ్ఛమైన తేనె కూడా లభిస్తుంది. ఇది భద్రాచలం ఫారెస్ట్ నుంచి వస్తుంది. ఇది వేప తేనె. ఇంకా మన దగ్గర ఎద్దుగానిగ నూనెలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నువ్వుపప్పు నూనె, ఇంకా ఫ్లాక్ సీడ్ ఆయిల్, కుసుమ నూనె, ఇంకా కొబ్బరి నూనె, ఇలాంటి రకరకాల ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఎద్దుగానిగ నూనెలు. అలాగే హెయిర్ సంబంధించిన హెయిర్ ఆయిల్స్, పంచగవ్య హెయిర్ ఆయిల్. దీంట్లో పంచగవ్య గ్రీట్, గోగ్రీట్, బ్రింగ్రాజ్, ఆమ్లా, జాపుష్ప, మెంతి, వడ్డువేర్లు, ఖర్జూర, అక్షూర, ఉల్లిగింజలు అలాంటివన్నీ ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ కి బాగా డిమాండ్ ఉంది. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా మన దగ్గర కొబ్బరి నూనె అనమాట. ఈ కొబ్బరి నూనె తాగడానికి వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇది సల్ఫర్ ఫ్రీ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్, అలాగే సీసమ్ ఆయిల్, కుసుమ నూనె, ఆవ నూనె, అలాగే వాటితో తయారు చేసిన పికిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆవకాయ, గోంగూర, పండుమిర్చి, ఇవి రకరకాల ఇవి తయారు చేయడం జరిగింది. పచ్చళ్ళు ఇవన్నీ ఎద్దుగానిగ నూనెలతో తయారు చేయబడినవి. అలాగే మన దగ్గర పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి డైరెక్ట్ గా మనం తినేవచ్చు, లేకపోతే వాటర్ లో నానబెట్టుకుని తినొచ్చు, లేకుంటే వేయించుకుని తినొచ్చు. ఇవి పిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. వీటితో స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర కారపొళ్ళు కూడా ఉన్నాయి. అలాగే రసం పౌడర్, గరం మసాలా, సాంబార్ పౌడర్, ఇంకా ధనియాల కారపొడి, అశ్వగంధ కారపొడి. ఈ అశ్వగంధ అనేది మనుషులకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అవిసి గింజలు, ఇంకా నల్ల కారం, శుంఠి కారం, వాము కారం, కొబ్బరి కారం, నువ్వుల కారం, ఇడ్లీ కారం, ఇలాంటి రకరకాల కారపొళ్ళు అనేవి ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మన దగ్గర చూర్ణాలు కూడా ఉంటాయి. సునాముఖి చూర్ణం అనేది మన బాడీని
మొత్తం క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కడుపు అనేది క్లీన్ అవుతుంది. ఇది మనం చాలా పెట్టుకుని తాగొచ్చు, హాట్ వాటర్ కలుపుకుని తాగొచ్చు. దీనివల్ల మోషన్స్ అనేవి క్లియర్ అయిపోయి మన కడుపులో ఉన్న చెత్త అంతా బయటికి మోషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే అర్జున చొప్పును ఇది పాలలో వేసుకుని తాగడం వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మన దగ్గర నీలి అక్షచోట ఉంటుంది, దీన్ని ఇండుకు అంటారు. ఇది హెన్న పెట్టుకున్న ఒక 10 నిమిషాలకి ఇది పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఎందుకో కలర్ లో రావడం జరుగుతుంది.